ఫోన్ లైన్ లో పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. ఈ అంశం గురించి మాట్లాడడానికి గోవర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు సమయం ఇస్తాను, మీ పాయింట్ ని తీసుకుంటాను, దయచేసి సహకరించండి. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, మొత్తంగా కాళేశ్వరం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఓవైపు రైతులు సాగుకి సిద్ధం అవుతున్న వేళ, ఎలినో ప్రభావంతో రైతులు ఇబ్బంది పడుతున్న వేళ ఈ అంశం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. గత సెప్టెంబర్లో సిబిఐకి అప్పగిస్తే ఇప్పటి వరకు కదలిక లేదు. భారతీయ జనతా పార్టీకి ఈ అంశంపై చిత్తశుద్ధి లేదు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి సీఎం డైరెక్ట్గా కమెంట్ చేసిన పరిస్థితి. కోర్టు ఇప్పుడు బాల్ వచ్చేసి మీ కోర్టులో ఉంది. ఎందుకు కాళేశ్వరంపై మాట్లాడలేకపోతున్నారు? రాజకీయ అంశం అన్నప్పుడే గొంతులు సవరిస్తున్నారు తప్ప మిగతా సందర్భాల్లో ఈ అంశాన్ని పట్టించుకోవట్లేదు అనేది ప్రధాన విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? అంటే ఫస్ట్ ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఎంత తెలివి ఉంటే మాకెంత ఉండాలా? అంటే నేను అనేది ఏంటంటే, మాకు ఇచ్చింది మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లది ఇవ్వలేదు ఫైల్స్. ఏదైతే వీళ్ళు పంచుక తిన్నారో అధికారంలోకి వచ్చినాక కమిషన్లు అవి ఇవి బ్లాక్ మెయిల్ చేసినప్పుడు దాన్ని డిస్కషన్ లేకుండా ఒక చిన్న 8,000 కోట్ల ఫైల్ సిబిఐకి తర్వాత చెప్తాను. నేను మాట్లాడిన తర్వాత గంటల కొద్ది మాట్లాడండి, అభ్యంతరం లేదు. నేను మాట్లాడిందంతా అబద్ధం అని కూడా చెప్పండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయ్యో, ఖచ్చితంగా మంచి చర్చ వెళ్ళాలి కానీ మాట్లాడినవన్నీ అబద్ధాలైతే ఎలా? అదే నేను చెప్పేది ఏం చెప్తున్నాను. రెండోది 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దగ్గర పడ్డది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సింది నీళ్లు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు రాజకీయ ప్రసంగాలు కాదు, రాజకీయ డిబేట్లు కాదు. ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి లేకపోతే ఇంతకు ముందున్న నీటిపారుదల శాఖ మంత్రి మన సంకల్ గుద్దుకున్నాడు కాదు, ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ఇక్కడ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణలో. దాన్ని ఇమ్మీడియట్ మీరు ఏం ఫోకస్ చేస్తారు? గతాన్ని విమర్శించడం కాదు, ప్రస్తుతం అధికారంలో ప్రభుత్వం ఏం చేస్తున్నారు కార్యాచరణ. గోదావరి జలాలను తెలంగాణ వాళ్ళకు ఎప్పుడు తీసుకొస్తారు? ఎప్పుడు పూర్తవుతాయి? ఎంత నిధులు కేటాయించారు? ఎంత పని పూర్తయింది? రైతులకు నీరు ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వండి. ఇప్పుడు మేము అడగడం కాదు, తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీ రాజకీయాలు హరీష్ రావు తోడలు కొట్టుడు, ఆయనేమో నెగ్లిజెన్స్ కింద. అదే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎంపీలను, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సూటి ప్రశ్న వేస్తున్నారు. వేయచ్చా ప్రశ్న? చెప్పండి. పక్కన పోలవరానికి అన్ని నిధులు ఇస్తారు, జాతీయ హోదా ఇస్తారు, ఇక్కడ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వరు, ఇక్కడ ప్రాజెక్టులను పట్టించుకోరు. ఇన్నేళ్లు 12 ఏళ్లు 13 ఏళ్లు అధికారంలో ఉన్నాం, గత రికార్డులను తిరగరాశామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టింది అనేది సూటి ప్రశ్న. ఇది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇంకొక ప్రశ్న మీకు గోవర్ధన్ గారు, నీటిపారుదల రంగ నిపుణులు మీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారి వాయిస్ వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడదామా లేకపోతే నేషనల్ ప్రాజెక్ట్ మాట్లాడదామా? ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడదామా? కాళేశ్వరం గురించే మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, ఒక చిన్న సబ్మిషన్ మీకు, ఒక చిన్న సబ్మిషన్ గోవర్ధన్ గారి నుంచి, ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు. కంటిన్యూ చెప్పండి. రాకేష్ రెడ్డి గారికి నమస్కారం. రాష్ట్ర ప్రజలకు దయచేసి మీరు కొంత క్లారిఫై చేయాలి, సమాధానం కూడా చెప్పాలి. ఒకటి, పోలవరం ను అన్ని మీరే పోలవరం అథారిటీ పేరు తలకెత్తుకొని నిర్మిస్తున్నారు. కనీసం తుమ్మిడి హెట్టికి 152 మీటర్ల ఎత్తున ఎలాంటి ముంపు ఉండదు. రివర్ కోర్స్ మాత్రమే. ప్రజల భూములు మహారాష్ట్రలో ఏమి పోవు. చివరికి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ ప్రాంతంలో అద్భుతమైన భారీ ఇండస్ట్రీ నిర్మాణం చేస్తున్నాడు. అక్కడ బ్యారేజ్ కట్టడం వల్ల మహారాష్ట్ర నిలబడుకోవచ్చు. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తేలికగా నీరు, కావలసినంత నీరు 152 మీటర్ల ఎత్తున నీళ్ళు వస్తుంది. తెలంగాణ ప్రజలకి, మహారాష్ట్ర ప్రజలకు మేలు చేసినటువంటిది అవుతుంది. మీరెందుకు ముందుపడి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ముందుపడి చేయండి. మీకు కూడా సిబిఐ కేసును కాళేశ్వరం మీకు అప్పగించింది. వీళ్ళు దోషులు అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీని ఎందుకు ప్రారంభించడం లేదు? రాష్ట్రమంతా, దేశమంతా అనేక మంది నేతల పైన ఈడీలు, సిబిఐలు, అనేక ఎంక్వైరీలు, అనేక ఎకనామికల్ అఫెండర్స్ పైన చాలా ఎంక్వైరీలు జరిపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 1,00,000 కోట్ల కాళేశ్వరం కుంభకోణం పైన సిబిఐ విచారణ ఎందుకు జరిపించరు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. దోషులను ఎందుకు జైల్లో పెట్టరు? ప్రజల ముందు ఎందుకు కక్కించరు? గోవర్ధన్ గారు ఆన్సర్ తీసుకుందాం ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు. ఒకటేనండి, గోవర్ధన్ గారు కూడా చెప్తున్నారు, 60 ఏళ్ళు తెలంగాణ పాలించిందే కాంగ్రెస్.
గోదావరి నది సాంగ్ నది ప్రాజెక్టులు కట్టకపోవడం కాంగ్రెస్ తప్పు కాదు. 60 ఏళ్ళు ఏం చేసిండ్రు? సరే మీరేం చేశారు 13 ఏళ్ళని అప్పుడు ప్రశ్న వస్తుంది మళ్ళీ అయిపోయింది. నేను చెప్పింది తగ్గిన తర్వాత ఆర్గ్యుమెంట్ చేయను. మీరు ఏమంటున్నాను? 60 ఏళ్ళు చేసిండ్రు. 3 సార్లు 3 రాష్ట్ర మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ అన్ని చోట్ల కాంగ్రెస్ ఉంది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణ కాంగ్రెస్ ఉంది. 60 ఏళ్ళ చేయలేదు. ఇప్పుడు ఈ రాజకీయ విమర్శల గురించి ఎందుకు ఇది? ఇప్పుడు కూడా కాంగ్రెస్ మాత్రమే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మీరు కుమ్మక్కై ఒకరికొకరు వంచుకొని ఒకరు ఈ పార్టీలో ఆ పార్టీలో కాంట్రాక్టర్లు మీయే, యాక్టర్లు మీయే. మేము అడుగుతున్న తెలంగాణ ప్రజలకు న్యాయం అడుగుతున్నాం. 9 ఏటి ఎవరు కట్టగలడు? 60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కట్టలేదు? అప్పుడు ఈరోజు పట్టకాల్చి మీద ఎత్తారా? ఇప్పుడు కడతామంటే నిధులు తీసుకొస్తారా? కడతామంటే జాతీయ హోదా ఇప్పిస్తారా? 9 ఏటి గురించి గత ముఖ్యమంత్రి మహారాష్ట్రకి అడిగాడండి. ఒక టీం వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న ఒకటండి, పక్క రాష్ట్రంలో కూడా మనమే డిక్టేట్ చేస్తామంటే ప్రజాస్వామ్యం ఉండదు. వాడుకుండే హక్కులు వాడుకుంటాయి, వాళ్ళకుండే నిర్ణయాలు వాళ్ళకుంటాయి. ఈ దేశంలో ప్రతి రాష్ట్రంకు స్వయం మీద కొన్ని ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. నువ్వు నీకేం కావాలో చెప్తావు, పక్క వాడు ఏం చేయాలో నువ్వే చెప్తావా? ఇదెక్కడ న్యాయం? ఇది భారతదేశం. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ నువ్వే చెప్తావు డిసిజన్, మహారాష్ట్ర ఏం చేయాలో నువ్వే చెప్తావు, కర్ణాటక ఏం చేయాలో నువ్వే చెప్తావు. సో అందరూ సమన్వయం చేసుకుంటేనే కదా, ఒప్పించి కాదు సార్, ఒప్పించి మెప్పించినప్పుడే కదా ప్రాజెక్టులైనా ఏవైనా పనులు ముందుకు పోయేది. రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలి కదా. 60 ఏళ్ళు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఏం చేశారు అప్పుడు అంటున్నారు? సరే మీరు చేయండి సార్. వాళ్ళు చేయలేదు, వాళ్ళని ప్రజలు శిక్షించారు. సార్ 3 సార్లు మీకు అధికారాన్ని కట్టబెట్టారు కేంద్ర ప్రభుత్వంలో. మరి మీరు చేయండి. మళ్ళీ మీకు అదే అంటున్నాను కదండి, మీరు దయచేసి ఎంతసేపు బీజేపీ కాదండి, ఫస్ట్ కూలిపోయిన రైతులకు ఉపయోగపడే విధంగా ఇమ్మీడియట్ యాక్షన్ ప్లీజ్ వెంకటనాయక్ గారు, సమయం తక్కువ ఉంది మనకు. గతాన్ని విమర్శించుకుంటుండే బదులు ఈ గోదావరి జలాలను ఎట్లా వాడుకుందాము, కాళేశ్వరిని ఎట్లా రిపేర్ చేసుకుందాము, తెలంగాణ ప్రజలకు తొందరగా ఈ సాగునీరు ఎట్టిద్దాము. కానీ ఇంకా 2 సంవత్సరాలు ఇంకేముంటది? 3 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత మీరు చేసేది ఏం లేదు. ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేస్తాను సార్. ఒక 10 minutes ఎక్స్టెండ్ చేస్తాను, మీకు సమయం ఇస్తాను. ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ, రేవంత్ రెడ్డి గారు పెట్టారు 3 సంవత్సరాల. రాకేష్ రెడ్డి గారు కాసేపు ప్లీజ్ అందరికీ ఒక విజ్ఞప్తి. తెలంగాణ రైతాంగం తరపున ఈరోజు ఐ న్యూస్ గొంతుక వినిపిస్తుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఒక్కసారి కరువు వస్తే ఒక్క సంవత్సరానికే భూగర్భ జలాలు తగ్గిపోయాయి. పంట పండించాలా లేదా అన్న పరిస్థితికి వచ్చారు. ఒక రకంగా నిన్న మొన్నటి వరకు తెలంగాణ రైతాంగాన్ని పొగిడాం. అందరూ చెప్పుకున్నారు మా తెలంగాణ వరిలో అగ్రస్థానంలో ఉంది అని చెప్పి జబ్బలు చరుచుకొని చప్పట్లు కొట్టిన మనం ఈరోజు తెలంగాణ ప్రజానికం కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ ఏకమై ఇట్లాంటి కరువు భవిష్యత్తులో వస్తే దాన్ని ఎదుర్కొనే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మన ఆలోచనలు ఉండాలి. ఆ విధంగా అడుగులు పడాలని ఈరోజు ఎజెండాలో ఈ అంశాన్ని ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. దయచేసి రాజకీయ విమర్శలు పక్కన పెట్టి చిత్తశుద్ధితో ఇప్పుడు తెలంగాణ ప్రజానికం కోసం ఆలోచిద్దాం. ఆ విధంగా అడుగులు పడేలా నిర్ణయాలు తీసుకుందాం. పార్టీలు కాదు సార్, ప్రజలు ముఖ్యం, ప్రజలే శాశ్వతం. వస్తూ ఉంటాయి, వ్యవస్థలో పార్టీలు పోతూ ఉంటాయి. ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి భరత్ రెడ్డి గారి వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. రాకేష్ రెడ్డి గారు దయచేసి కోఆపరేట్ చేయండి. ఒక మంచి చర్చ సాగుతోంది. మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్.